హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూస్తున్నందుకు. అండ్ నేను ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ జరిగింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దాం. ఇది లేటెస్ట్గా వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేటెస్ట్గా మన లేటెస్ట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఐబీపీఎస్ పీఓ కానివ్వండి, ఎస్బీఐ క్లర్క్స్, ఎస్బీఐ పీఓస్ అన్నిట్లోనూ ఈ టైప్ ఆఫ్ మోడలే వస్తున్నాయి. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి బ్యాంక్ ఎగ్జామ్ అనేది జరగట్లేదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ని మనం 2 years అయితే D = P × R/100² అనే ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. D అంటే డిఫరెన్స్, P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్. కానీ అదే 3 yearsకి అయిందనుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ 3 years అందనుకోండి, అప్పుడు మనం P × R/100² × R/100 + 3 అనే ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఇది మనకు తెలిసిందే. కానీ ఈ ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయకుండా మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో అన్నది ఈరోజు మనం చూద్దాం. ఈ ఫార్ములాస్ మీకు జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం నేను చూపించాను. బట్ ఈ ఫార్ములాస్ నేను చేసే ఏ ప్రాబ్లంలోనూ ఈ ఫార్ములా నేను యూజ్ చేయను. ప్రాబ్లం చేద్దాం, ఈ ఫార్ములాని యూజ్ చేసి అండ్ యూజ్ చేయకుండా మీకు ఏది సింపుల్ అయితే అది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఇదిగోండి చూడండి, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఉంది. The difference between compound interest and simple interest on a certain principal is 2 years is ₹200. If the rate is 5%, find the principal. Direct question and simple question. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం తెలిసిందే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్, రైట్? ఇది మనకందరికీ తెలిసిన ఫార్ములా. అండ్ ఇక్కడ మనం ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం? P × R/100² అని చెప్పుకున్నాం, రైట్? అండ్ ఇక్కడ మనకు కావాల్సింది P ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? 200 × R రేట్ 5 ఇచ్చాడు, కానీ ఇది రివర్స్ అవుతుంది. 100/5² అవుతుంది. అండ్ ఈ 5 ఇందుట్లో 20 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 200 × 20². 20² వచ్చేసరికి 400. ఓవరాల్గా 80,000 దీనికి ఆన్సర్ అవుతుంది. ఇది ఫార్ములా మెథడ్ చేసి చూపించాను. ఇప్పుడు ఈ ఫార్ములా మెథడ్ కాకుండా నేను ఇంకో మెథడ్ చెప్తాను. అది చూడండి. 2 years అన్నాడు. 2 years అంటే రేట్ మనకు తెలిసిందే 5%. అంటే ఇయర్కి 5% అంటే 2 yearsకి ఎంత ఫ్రెండ్స్? 10% రేట్ అయినట్టు, అంతే కదా? ప్రిన్సిపల్ మనకు తెలియదు, డిఫరెన్స్ వచ్చేసి 200, రైట్? ఇప్పుడు నేను ఎలా వేసుకుంటున్నానో చూడండి. ఈక్వేషన్ మెథడ్ని నేను మీకు చూపించబోతున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఈక్వేషన్ మెథడ్ అనమాట. చూడండి, 2 yearsకి ఇయర్కి 5% అంటే 2 yearsకి ఎంత అవుతుంది? 10% అవుతుంది. మనకు తెలిసింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఫ్రెండ్స్? 1 yearకి 5% అంటే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే 10.25% ఆఫ్ P మైనస్ 10% ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 200. ఈ రెండిట్లో మైనస్ చేసేస్తే 0.25% ఆఫ్ P అంటూ మిగులుతుంది. అండ్ అది ఈక్వల్ టు 200 అవుతుంది. అండ్ P ఈజ్ ఈక్వల్ టు 200 × 100 × 100/25. ఈ 25 ఈ 200లో వచ్చేసి 8 టైమ్స్ పోతుంది. అండ్ ఆన్సర్ వచ్చేసి 80,000 అవుతుంది. ఇందాక కూడా సేమ్ అదే వచ్చింది కదా. బట్ నేను ఫార్ములా మెథడ్ని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? ఈ ఫార్ములా మెథడ్ నేను ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే 2 years కంటే సింపుల్ ఫార్ములా కాబట్టి పర్లేదు. కానీ 3 yearsకి వచ్చేసరికి ఫార్ములా మెథడ్ అనేది చాలా లెందీ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 10.25 నేను ఎందుకు వేసానో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ నేను చూపిస్తాను. మనం
5% రేట్ ఇచ్చాడు. సపోజ్ ఈ 5% రేట్ ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 5% ఉంటుంది, 2 ఇయర్స్కి 10% ఉంటుంది, అండ్ 3 ఇయర్స్కి వచ్చేసరికి 15% ఉంటుంది, 4 ఇయర్స్కి 20% ఉంటుంది. రైట్, మనకు ఏంటి పిఆర్టీఏ కదా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే, ఆర్ ఇంటూ టీ. 5% రేట్ ఇచ్చినప్పుడు ఇయర్ పెరిగే కొద్దీ రేట్ అనేది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మన కాన్సెప్ట్ అనమాట బేసిక్గా. అండ్ ఇక్కడ కాంపౌండ్ నేను చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 5 ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ ఇయర్ 5% అంటే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటే. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి చూద్దాం, ఈ 5% అనేది డబల్ అవుతుంది, 10% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, చక్కెర వడ్డీ అంటే ఆ 10% అవుతుందా, అవ్వదు. మళ్ళీ దానికి ఇంకా యాడ్ అవుతుంది. ఏం యాడ్ అవుతుందంటే 5 ఇంటూ 5/100. చూడండి, ఈ 5 ఇందుట్లో 20 టైమ్స్ అండ్ ఈ 5 ఇందుట్లో 4 టైమ్స్. 1/4 అంటే ఎంత ఫ్రెండ్స్, 10.25. 1/4 అంటే అంతే కదా, 10.25. ఇది 2 ఇయర్స్కి వచ్చింది. ఇంకా డీటెయిల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాలనుకున్నాను. సపోజ్ ఇప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను 10% తీసుకున్నానే అనుకుందాం. 10% ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు. మనకు ముందే తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 1, 2 అండ్ 3 ఇయర్స్ వరకు ఇస్తాడు. ఎప్పుడు 4th ఇయర్ మాత్రం ఇప్పుడు వరకు ఇవ్వలేదు. 4th ఇయర్ గురించి ఇప్పుడు వరకు అసలు డిస్కస్ చేయలేదు. సో 3 ఇయర్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఇయర్ అయితే 10% అలాగే ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 10% డబుల్ అవుతుంది, అంటే 20% అవుతుంది. ప్లస్ 20% అనేది సింపుల్ ఇంట్రెస్ట్, బట్ చక్ర వడ్డీ వేయాలంటే 10 ఇంటూ 10/100 వేసుకుంటాం. 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 21% అవుతుంది. ఇప్పుడు 2 ఇయర్స్కి. అదే మనం 3 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, ఈ 21% ప్లస్ 10 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 31 అవుతుంది. అండ్ దీనికి ప్లస్ ఎంత అవుతుంది, 21 ఇంటూ 10/100 అవుతుంది. అంటే 0 క్యాన్సిల్, 2.1 అంటే 33.1 అనేది 3 ఇయర్స్కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేసుకునే ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్లో మనం 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకు అడిగితే 5% అడుగుతాడు, 10% అడుగుతాడు, 15% అడుగుతాడు. మ్యాక్సిమం ఇయర్ 7% అడిగినా కానీ సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ ఇదే ప్రొసీజర్ని ఫాలో అవుతూ. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఇన్ ఫ్రంట్ ముందు మనం చూసే ప్రాబ్లమ్స్లో మనం నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద డిఫరెన్స్, బేసిక్ ప్రాబ్లం అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at 10% per annum is rupees 1426 రూపీస్. వాట్ ఈస్ ద సమ్? ఆ సమ్ అంటే ప్రిన్సిపల్ ఏంటి, ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇందాకే చెప్పాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్. రైట్, ఈక్వేషన్ మోడలే చేస్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్ ఇచ్చాడు, 10% ఇచ్చాడు. ఇందాక మనం ఆల్రెడీ ఇది చేసాం. ఒకవేళ అది తెలియకపోయినా కానీ మళ్ళీ నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 2 ఇయర్స్కి 21% మనకు తెలిసిందే. 3 ఇయర్స్కి 31 ప్లస్ 10 అన్నాడు కాబట్టి 21 ఇంటూ 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.1, దట్ ఈజ్ ఈక్వల్ టు 33.1% అనేది మనకి 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. రైట్, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ఎలా రాసుకుంటాం, 33.1% ఆఫ్ పి మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ కాబట్టి చేంజ్ అవ్వదు. 30% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 1426 ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మిగిలింది అంతా క్యాలిక్యులేషన్ మీకు పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. చూడండి, 33.1లోని 30%, ఈ పర్సంటేజ్ తీసేస్తే మనకు మిగిలేదంతా 3.1% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 1426 వస్తుంది. పి ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్ టు 1426 ఇంటూ పర్సంటేజ్ 100 పైకి వచ్చేస్తుంది బై 31 వస్తుంది. అండ్ ఈ 100 0.0 తీసుకెళ్ళి పైన చేసేసుకుంటాను. అండ్ ఈ 31 అనేది ఇందులో డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది 46 టైమ్స్. అండ్ ద ఆన్సర్ ఈజ్ 46,000.
అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఈ ఆప్షన్ అవుతుంది 46,000. ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. 46,000. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక్కడ పర్సంటేజ్ ఈక్వేషన్ అనేది మనం వేసుకుంటే ఎంతటి టఫెస్ట్ ప్రాబ్లం అయినా కానీ సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. అండ్ చూడండి సెకండ్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఎట్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12% per annum ఆఫ్టర్ 2 years ఈజ్ 852. దెన్ find the amount of compound interest that will be received on the same amount of money at the rate 8% per annum after 1 year, and the interest is being calculated half yearly. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పాడంటే, మనం సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత ప్రిన్సిపల్ అనేది మనం సింపుల్ ఇంట్రెస్ట్లో పెట్టినప్పుడు 12% per annum 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత ప్రిన్సిపల్ను ఉంచినప్పుడు 852 రూపీస్ అనే సింపుల్ ఇంట్రెస్ట్ మనకు వచ్చింది. అయితే అదే ప్రిన్సిపల్ని కనుక మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెడితే 8% per annumకి 1 year అండ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి దీన్ని మనం ఎలా చేయాలి అంటే చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది. ఇది ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం నేను ఎంత సింపుల్గా చేసేస్తాను. చూడండి ఇది ఎంత సింపుల్గా అయిపోతుందో. సింపుల్ ఇంట్రెస్ట్ అనేసరికి 12% ఇచ్చాడు 2 yearsకి. 2 years కంటే ఎంత అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 24% అవుతుంది. అంత 852 రూపీస్ అవుతుంది, రైట్. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 1 yearకి ఇచ్చాడు, బట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. చూడండి నేను ఇక్కడ చెప్తాను, 8% హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అయినప్పుడు 8/2 దట్ ఈజ్ ఈక్వల్ 4% అవుతుంది. ఇది ఫస్ట్ టైం అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇయర్లీకి ఇది డబల్ అయిపోతుంది, ప్లస్ 4 × 4/100 అవుతుంది. అండ్ ఇది ఇందుట్లో 25 టైమ్స్ పోతుంది. అండ్ 4/25 అంటే ఎంత 0.16 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 8.16% మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి 8.16% ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 24% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8.16% ఇంటూ 852. అండ్ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 816 × 852/26 × 100 అవుతుంది. ఈ 100 ఏంటి, ఇక్కడ పాయింట్ ఉంది కదా, 8.16లో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డెసిమల్స్ని నేను 100 కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఈ 26 వచ్చేసి ఈ 816లో 34 టైమ్స్ పోతుంది. అండ్ ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే 2896/100 వస్తుంది. అండ్ ఆన్సర్ వచ్చేసి 289.68 వస్తుంది. ఓకే, 289.68 వస్తుంది. అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, 289.68. ఇలాగా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రావిష్ హ్యాస్ ₹45,000 విత్ హిమ్. He wanted to invest in 2 schemes P and Q which offer simple interest at the rate of 5% and 8% respectively in such a way that the interest received after 2 years from scheme P is ₹400 more than the interest received from scheme Q after 2 years. Then find the approximate sum to be invested in scheme P. రావిష్ అనే వ్యక్తి దగ్గర 45,000 రూపీస్ ఉన్నాయి. అయితే ఆ 45,000 రూపీస్ ఆయన ఏం చేయాలనుకుంటున్నా అంటే P అండ్ Q అనే 2 స్కీమ్స్లో సింపుల్ ఇంట్రెస్టే. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఎక్కడా మాట్లాడలేదు కాబట్టి P అండ్ Qలో 2 సింపుల్ ఇంట్రెస్ట్ స్కీమ్స్లో 5%కి అండ్ 8%కి ఉన్న స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. అయితే ఆయనకి 2 years తర్వాత పీలో 400 రూపీస్ మోర్ వచ్చాయి క్యూ కన్నా. అప్పుడు క్యూలో ఆఫ్టర్ 2 years తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేశాడు పీలో అంటున్నాడు. 2 years పీ అండ్ క్యూలో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ పీలో ఎంత చేశాడు, క్యూలో ఎంత చేశాడు. పీలో ఎక్కువ చేశాడు కాబట్టి 400 రూపీస్ ఎక్కువ వచ్చాయి. అండ్ క్యూలో ఎంత చేశాడు, పీ అండ్ క్యూలో ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. కానీ అక్కడ క్వశ్చన్ అడిగింది మాత్రం పీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తే చాలు. కానీ మనం పీలో క్యూలో 2 కనుక్కోవాలి కాబట్టి ఈక్వేషన్ మోడల్కే వెళ్తున్నాం. అండ్ ఈక్వేషన్ చూద్దాం ఎలాగేస్తామో. ఇక్కడ మొత్తం సింపుల్ ఇంట్రెస్టే కాబట్టి 2 years గురించి మాట్లాడుతున్నాం. అండ్ చూడండి 45,000 అన్నాడు. అండ్ ఆ 45,000ని మనం కన్సిడర్ చేసుకుంటూ ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు
పి అనే స్కీమ్ గురించి మాట్లాడదాం. ఈ స్కీమ్ ఇచ్చాడు. పి స్కీమ్లో ఏం చేశాడు చూడండి. ఈక్వేషన్ ఎలా వేసుకుంటాము ఇక్కడ చూడండి. 10% ఆఫ్ ఎక్స్ అంటే ప్రిన్సిపల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడో మనకు తెలియదు మైనస్, అండ్ ఇంకో స్కీమ్లో 8% వేసాడు అంటే 16% ఆఫ్ ఎంత 45,000 రూపీస్ మైనస్ ఎక్స్. ఇదేంటి అంటే అవును మరి అంతే కదా ఫ్రెండ్స్. ఎక్స్ అనేది పీ స్కీమ్లో పెట్టాడంటే క్యూలో ఎంత పెట్టినప్పుడు 45,000లో ఉండి ఆ ఎక్స్ తీసేస్తేనే కదా క్యూలో పెట్టినట్టు. కాబట్టి అలా మనం ఈక్వేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 16% అని ఉంది. ఈ 16%ని 45,000తో మల్టిప్లై చేయాలి అండ్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. అండ్ 16,000/100 అని వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ సపోజ్ ఈ 2 జీరోస్ అండ్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది 16 × 45 అనేది మిగులుతుంది. అండ్ ఆ 16 × 45ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మల్టిప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా ఏం మిగులుతుంది 16x అని మిగులుతుంది. చూడండి -16x మిగులుతుంది. ఇక్కడ చూడండి -16x × -x ఎంత అవుతుంది +16x అవుతుంది. చూడండి ఈ 16x -16x × -x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి +16x అవుతుంది. ఈ +16xని ఈ 10%xతో కలిపితే చూడండి 26% ఆఫ్ ఎక్స్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ -16 × 45 వచ్చేసి 7,200 వస్తుంది. అండ్ ఈజ్ ఈక్వల్ టు 400. ఈ 7,200 అటువైపు వెళ్ళిపోతే +7,200 అవుతుంది. ఓవరాల్గా 7,600 అవుతుంది. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7,600 × 100/26. అండ్ ఇక్కడ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే 13 వస్తుంది. ఇందులో సెకండ్ టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకుంటే 3 × 3,800 వస్తుంది. ఓవరాల్గా ఎంత వస్తుందంటే 29,230 వస్తుంది. అండ్ 29,230 అనే ఆప్షన్ అనేది ఫస్ట్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ 29,230 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 4 స్టెప్స్లో అయిపోతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ జస్ట్ 4 స్టెప్స్ 1 2 3 4 స్టెప్స్లో అయిపోతుంది. కాబట్టి ఇంత ఈజీగా ఈక్వేషన్ మోడల్ను మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో 4th క్వశ్చన్ చూద్దాం. రోహిత్ ఇన్వెస్టెడ్ ₹19,500 ఇన్ ఏ బ్యాంక్ విచ్ ఆఫర్స్ interest at a rate of 7% per annum for 5 years. But due to urgent need, he withdraw his investment after 3 years. Then find the amount he received after 3 years if the bank charges ₹840 as penalty for early withdrawal. ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాడు కానీ అది సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా అనేది మనకేమీ చెప్పలేదు. చూడండి రోహిత్ ఏం చేశాడంటే 19,500 రూపీస్ని ఒక బ్యాంకులో 7% per annum 5 yearsకి కానీ ఇన్వెస్ట్ చేశాడు. ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడనమాట. అయితే ఆయనకి 3 years తర్వాత అర్జెంట్ ఏదో పని వచ్చింది. పని రావడం వల్ల 5 years డిపాజిట్ చేసిన డిపాజిట్ని 3 yearsకి విత్డ్రా చేశాడు. ఎంత 7% per annumకే 3 yearsకి విత్డ్రా చేశాడు. అండ్ విత్డ్రా చేసేయటం వల్ల బ్యాంక్ ఏం చేసిందంటే ఆ 2 years గాను 840 రూపీస్ అనే పెనాల్టీని వాళ్ళు వేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం జరిగిన కథ. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి × 7 ఎంత 21%. ఓకే 21%. అండ్ ఈ 21%ని చేయాలంటే మనకి ఎంత ఇన్వెస్ట్ చేశాడు ప్రిన్సిపల్ వచ్చేసి 19,500 ఇంటూ 19,500. ఈ పర్సంటేజ్ గాను ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 21 × 195 4,095 క్యాలిక్యులేషన్ వస్తుంది. అండ్ ఇదేంటి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేసింది ఆ 3 సంవత్సరాలకు గాను ఆయన రోహిత్ ఏం చేశాడంటే ఆ 3 సంవత్సరాలకు గాను 4,095 రూపీస్ అనే ఇంట్రెస్ట్ని ఎర్న్ చేశాడు. కానీ దాంట్లో బ్యాంక్ ఏం చేసింది 840 రూపీస్ని డిడక్ట్ చేసింది. సో ఇందులో మనం 840 రూపీస్ని డిడక్ట్ చేస్తున్నాం. అలా డిడక్ట్ చేస్తే 5, 5, 2, 3
₹3,255 రూపీస్ అనే ఇంట్రెస్ట్ని 3 ఇయర్స్కి కనుక ఎర్న్ చేశాడు. కానీ ఇక్కడ మనకేం కావాలి, అమౌంట్ కావాలి. ఫైనల్గా అతనికి ఫైండ్ ద అమౌంట్ అన్నాడు, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. కాబట్టి ఆయన ప్రిన్సిపల్ ఎంత వేసాడు, 19,500 రూపీస్ ప్రిన్సిపల్ వేసాడు. 5, 5, 7, 12, 22755 22,755 రూపీస్ అనేది టోటల్ అమౌంట్ వచ్చింది 3 ఇయర్స్ గాను విత్ ఇంట్రెస్ట్ రోహిత్కి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయింది. సో ఆప్షన్ ఈ అని మనం టిక్ చేస్తాం. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. క్వశ్చన్ అర్థం చేసుకుంటే సొల్యూషన్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, సరు ఇన్వెస్టెడ్ ₹25,000 ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at the rate of X% per annum and ₹32,000 is invested in simple interest at the rate of X plus 3% rate of interest for 1 year. If she received the total amount at the end of the year is 62,520, then find the rate of interest per annum for simple interest. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, సరు అనే ఆవిడ ఏం చేసిందంటే 25,000 రూపీస్ని సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసింది. ఎంత రేట్ కంటే రేట్ ఏం చెప్పలేదు, X%కి ఇన్వెస్ట్ చేసింది. అండ్ 32,000 రూపీస్ని సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసింది. రేట్ ఎంత అంటే X plus 3% రేట్కి ఇన్వెస్ట్ చేసింది. అండ్ 1 ఇయర్కి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 ఇయర్ అనేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా రేట్ అనేది సేమ్ అవుతుంది, ఎలాంటి చేంజ్ ఉండదు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్కెర వడ్డీ పడుతుందే తప్ప ఫస్ట్ ఇయర్ మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైనా కానీ మనకి ఒక్కటే, ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇఫ్ షీ రిసీవ్డ్ ద టోటల్ అమౌంట్, అండ్ ఆవిడ ఏం చేసిందంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్కి 62,520 రూపీస్ అనే టోటల్ అమౌంట్ని రిసీవ్ చేసుకుంది. అయితే ఇక్కడ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ప్రయాణం సింపుల్ ఇంట్రెస్ట్కి అని అడుగుతున్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసిన 32,000 రూపీస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే X plus 3% అనేది ఎంత అంటున్నాడు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ చూడండి 62,520 రూపీస్ వచ్చింది. కానీ ఇన్వెస్ట్ చేసింది ఎంత, 25,000 అండ్ 32,000 అంటే ఎంత ఫ్రెండ్స్, 57,000 అనేది ఇన్వెస్ట్ చేయటం అంటూ జరిగింది. 57,000 ఇన్వెస్ట్ చేస్తే 62,520 రూపీస్ వచ్చింది. సో ఎంత ఇంట్రెస్ట్ అనేది ప్రాఫిట్ గెయిన్ అయింది అంటే 62,520 రూపీస్లో ఉండి ఈ 57,000 తీసేయాలి. అంటే 5,520 రూపీస్ అనే ఇంట్రెస్ట్ గెయిన్ చేసుకున్నారు. ఎంతకి, 1 ఇయర్ టైంకి 55,020 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది గెయిన్ చేశారు. ఇప్పుడు దాని ప్రకారంగా మనం ఇక్కడ ఈక్వేషన్ వేద్దాం. చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ 25,000 ప్లస్ X plus 3% ఆఫ్ 32,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనం ఎంత చెప్పుకున్నాం, 5,520 రూపీస్. ఈ 5,520 రూపీస్ ఎలాగొచ్చిందో నేను చెప్పాను. 25,000, 35,000 రెండు కలుపుకుంటే 57,000. 62,520లో ఈ 57,000 తీసేస్తే 5,520 రూపీస్ వచ్చింది. ఏంటిది, అది ఇంట్రెస్ట్ గెయిన్ చేసింది. డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్సే 5,520 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ఈ పార్ట్ని, ఈ ఈక్వేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి, ఈ పర్సంటేజ్కి గాను ఎక్స్ దగ్గర ఒక పర్సంటేజ్ ఉంది కదా, ఆ పర్సంటేజ్కి గాను ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ 250x మిగులుతుంది. ప్లస్ ఈ పర్సంటేజ్కి గాను ఇక్కడ మళ్ళీ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎంత మిగులుతుంది, 320x ప్లస్ 320 into 3 అంటే 960 ఈజ్ ఈక్వల్ టు 5,520. అండ్ ఈ 960 ఇటువైపు వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది. అండ్ ఈ రెండు ఎక్స్ టర్మ్స్ని మనం ప్లస్ చేసేయాలి. అంటే ఇది ఎంత అవుతుంది, 570x అవుతుంది. అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5520లో ఉండి 960 తీసేస్తే 0, 12 6 తీస్తే 6, 16లో ఉండి 9 తీస్తే 5 అండ్ 4560 అవుతుంది.
4560 అవుతుంది. అండ్ x ఈజ్ ఈక్వల్ టు 4560 బై 570 వేస్తాం. 0 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ 57 అనేది 8%, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ రేట్ వచ్చేసి 8%. అండ్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఎక్స్. అండ్ ఆప్షన్స్లో చూడండి ఎక్కడ 8% లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ని టిక్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నన్ ఆఫ్ దీస్ని టిక్ చేస్తాం. ఉప్పులో కాలేసాంగా, నేను వేసాను, మీరు కూడా వేసారుగా, ఖచ్చితంగా వేసారు. అక్కడ ఏం అడిగాడు, దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి రేట్ ఏమి ఇచ్చాడు, రేట్ ఈజ్ ఈక్వల్ టు x+3 ఇచ్చాడు. మనం x ఎంత 8 క్యాలిక్యులేట్ చేసాం, x+3 అంటే 11% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 11% ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. అండ్ ఈరోజు ఈ పార్ట్లో మనం చేసే లాస్ట్ క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ డిపాజిటెడ్ ₹9,000 ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ X, Y అండ్ Z at 10%, 12% and 15% simple interest for 2 years. Total simple interest earned from all schemes is ₹21,200. Amount invested in scheme X is twice the amount invested in scheme Z. Find the amount invested in scheme Y. క్వశ్చన్ మనం క్లియర్గా చదువుకున్నాం, అర్థమైంది నాకు. 90,000 రూపీస్ని 3 డిఫరెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశాయంట, X, Y అండ్ Zలో. ఆ స్కీమ్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఈ 2 yearsని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 10%, 12% అండ్ 15% ఉంది. 2 yearsకి మనకి ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు ఏమైందంటే ఈ 3 స్కీమ్స్లో అతను ఎంత ఇంట్రెస్ట్ ఎర్న్ చేశాడంటే 2 yearsకి గాను 21,200 రూపీస్ని అతను ఎర్న్ చేశాడు. అండ్ ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఎక్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ జెడ్ కన్నా ట్వైస్ అంట, అంటే 2 ఎక్కువ. ఎప్పుడు మరి ఇక్కడ వై కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే చూడండి, ఎక్స్ ఇచ్చాడు, వై అన్నాడు, జెడ్ అన్నాడు, రైట్. ఎక్స్ వచ్చేసి జెడ్ కన్నా ట్వైస్ అన్నాడు, అంటే జెడ్ పి అనుకుందాం ప్రిన్సిపల్. వై ఎంత అవుతుంది, 2p అవుతుంది. ఎక్స్ ఎంత అవుతుంది, 2p అవుతుంది. అండ్ వై ఎంత అవుతుంది, ఈ 2p అండ్ p ఈ రెండుని కలిపితే 3p అవుతుంది, రైట్. అండ్ అప్పుడు 90,000లో ఉండి ఈ 3pని తీసేస్తే మనకు వై అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. 90,000లో ఉండి ఈ 3pని తీసేస్తే మనకి పి అనేది వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ ఎంత ఇచ్చాడు ఇంట్రెస్ట్, 10% అన్నాడు 2 years కాబట్టి. సో 20% ఆఫ్ ఎక్స్ ఎంత చెప్పుకున్నాం, 2p చెప్పుకున్నాం, ప్లస్ వై ఎంత ఇచ్చాడు, 12% ఇచ్చాడు కాబట్టి 24% ఆఫ్ 90,000 మైనస్ 3p ప్లస్ జెడ్ ఎంత చెప్పాం, 15% అన్నాడు, అంటే 15 × 2 30% ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి టోటల్ ఇంట్రెస్ట్ అయితే 21,200 రూపీస్. కొంచెం నాకు ప్లేస్ సరిపోలేదు, ఏమనుకోవద్దు. 21,200 రూపీస్ అనేది మనకి ఓవరాల్గా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ చూడండి, ఈ పార్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ 2p అన్నాడు అండ్ ఇక్కడ 20% ఉంది. అండ్ 2p × 20% వచ్చేసి ఎంత అవుతుంది, 40% అవుతుంది. అండ్ ఇక్కడ 30% అన్నాడు, ఇక్కడ జెడ్ అంటే 40% అండ్ 30% కలుపుకుంటే 70% అవుతుంది. ఇక్కడ చూడండి 24% 3p అన్నాడు, అంటే 24 × 3 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 72 అవుతుంది, అంతే కదా క్యాలిక్యులేషన్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 72 వస్తుంది. అండ్ ఈ 70లో ఉండి 72 తీసేస్తే -2% ఆఫ్ p మిగిలిపోతుంది. అంటారా కాదంటారా, అంతే కదా, -2% ఆఫ్ p మిగిలిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ 24 × 90,000 ఉంది ఇక్కడ. అండ్ ఈ పర్సంటేజ్కి గాను ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ 24 × 900 క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ క్యాలిక్యులేట్ చేస్తే 21,600 వస్తుంది. అండ్ ఇక్కడ 21,600 వచ్చింది. అండ్ ఆ 21,600 కనుక అటువైపు వెళ్ళిపోతే 600 కనుక వెళ్ళిపోతే
మైనస్ 400 మిగులుతుంది. అండ్ ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు 400 ఇంటూ 100/2. అండ్ ఈ 2 ఇందుట్లో 100 టైమ్స్ అండ్ ఇది 2 ఇందుట్లో 200 టైమ్స్ అండ్ ఇక్కడికి వచ్చేసి 20,000 రూపీస్ అనేది మనకి ఏమొచ్చింది, పి వచ్చింది. బట్ ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ వై అన్నాడు. ఇక్కడ చూడండి వై అని మనం ఏం రాసుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 90,000 మైనస్ 3p అన్నాడు. సో 90,000 మైనస్ 3 ఇంటూ పి అంతా 20,000 అంటే 60,000. ఓవరాల్గా ఎంత ఆన్సర్ వస్తుంది, 30,000 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఈ 30,000 బిలో ఉంది కాబట్టి బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బిలో 30,000 ఉంది కాబట్టి ఆ 30,000 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇట్లా సింపుల్ ఈక్వేషన్స్ ద్వారా మనం ఒక ప్రాబ్లమ్ని ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సింపుల్గా మనం ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అండ్ ఈ ఈక్వేషన్ని ఫామ్ చేసుకోవాలి. లైక్ దిస్ సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. You like a force when you